హాయ్ అండి ఎవ్రీవన్, హ్యాపీ సంక్రాంతి. మీ అందరికీ మంచి రోజులు, మంచి థాట్స్, మంచి ఎనర్జీ రావాలని కోరుకుంటున్నాను. ఈ రోజుని భక్తితో, పాజిటివిటీతో స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాను. ఈ దీపం ఒక వెలుగు మాత్రమే కాదు, మన లైఫ్లో హోప్, పేషెన్స్, పాజిటివ్ థింకింగ్కి సింబల్. ప్రేయర్తో స్టార్ట్ చేసిన రోజు మనసుకి చాలా పీస్ ఉంటుంది. ఇప్పుడు పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. ఈ క్లిప్ కొంచెం లాంగ్ ఉంది, కానీ ఈ ప్రాసెస్ చాలా మీనింగ్ ఉంటుంది ఇందులో. పాయసం లాగే మన లైఫ్లో కూడా కొంచెం పేషెన్స్, కొంచెం ఎఫర్ట్, కొంచెం టైం ఇవన్నీ కలిస్తే రిజల్ట్ వస్తుందన్నమాట. సో ఇన్స్టంట్ రిజల్ట్స్ రాకపోయినా మనం చేస్తున్న హార్డ్ వర్క్ ఎప్పటికీ వేస్ట్ కాదు. స్లో కుక్ అయ్యే పాయసం లాగే మన డ్రీమ్స్ కూడా స్లోగా అయినా పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి. కిచెన్లో చేసిన పని కూడా చిన్న పని అని అనుకోకండి. ఈ మూమెంట్స్లోనే సెల్ఫ్ రెస్పెక్ట్, సాటిస్ఫాక్షన్ అండ్ ఇన్నర్ పీస్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం, తర్వాత స్లోగా కుక్ చేయడం, లాస్ట్లో స్వీట్నెస్ యాడ్ చేయడం, అన్నీ కరెక్ట్ టైంలో జరిగితేనే టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మన లైఫ్లో కూడా అంతే. అన్నీ ఒకేసారి జరగకపోవచ్చు, కానీ జరిగే ప్రతి డిలే ఒక లెసన్ నేర్పిస్తుంది. స్టవ్ పైన పాట్ ఉంది, కానీ హీట్ కంట్రోల్ ఉండాలి. అలాగే లైఫ్లో ప్రెషర్ ఉంటుంది, కానీ మనం కంట్రోల్లో ఉంటే సిచ్యువేషన్స్ మన పైన కంట్రోల్ పొందవు. పాయసం బాయిల్ అవుతుంటే నేను స్టిర్ చేస్తున్నాను. లైఫ్లో కూడా అలాగే కంటిన్యూస్ ఎఫర్ట్ పెడితేనే థింగ్స్ స్మూత్గా మూవ్ అవుతాయి. కొన్నిసార్లు పాయసం థిక్గా అవుతుంది, స్టిక్కీగా అలా. కొన్నిసార్లు వాటరీగా అవుతుంది, కానీ అడ్జస్ట్ చేసుకుంటే బ్యాలెన్స్ వస్తుంది. లైఫ్లో కూడా అంతే. ఫర్గివ్ చేయడం నేర్చుకుంటే హ్యాపీనెస్ వస్తుంది. స్వీట్నెస్ యాడ్ చేసే టైం వచ్చింది. ఈ స్వీట్నెస్ లాగే మన లైఫ్లో కూడా గ్రాటిట్యూడ్ యాడ్ చేసుకుంటే ఎంత సింపుల్ లైఫ్ అయినా రిచ్గా అనిపిస్తుంది. పాయసంలో ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి వేరే టేస్ట్, కానీ అన్ని టేస్ట్ కలిస్తేనే ఒక బ్యూటిఫుల్ ఫ్లేవర్. మన లైఫ్లో కూడా రెస్పాన్సిబిలిటీస్, డ్రీమ్స్ అన్నీ కలిసి మనల్ని స్ట్రాంగ్గా చేస్తాయి. ఈ కిచెన్లో చేసిన పని కేవలం రొటీన్ కాదు, ఇది ఒక థెరపీ లాంటిది. మైండ్ కామ్ అవుతుంది, థాట్స్ క్లియర్ అవుతాయి, మనసు స్లోగా పీస్ఫుల్గా మారుతుంది. చాలామంది అనుకుంటారు ఇది స్మాల్ వర్క్, ఇది సింపుల్ లైఫ్ అని, కానీ సింపుల్ లైఫ్లోనే ట్రూ హ్యాపీనెస్, రియల్ స్ట్రెంగ్త్ ఉంటాయి. పాయసం రెడీ అవ్వడం కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఈ వెయిట్ టైం నేను ఎంజాయ్ చేస్తున్నాను. బికాజ్ లైఫ్లో వెయిటింగ్ అనేది పనిష్మెంట్ కాదు, అది ప్రిపరేషన్ టైం. రెడీ అయ్యాక టేస్ట్ చేసేటప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యాక కూడా అలాగే డీప్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఈ క్లిప్ చేస్తున్న మీకు ఒక రిమైండర్, స్లోగా జరిగే ప్రతి ప్రాసెస్ని లవ్ చేయండి, జర్నీని ఎంజాయ్ చేయండి. రిజల్ట్ ఆటోమేటిక్గా స్వీట్గా వస్తుంది. పాయసంలో మిల్క్ థిక్ అవుతుంటే నేను పేషెన్స్తో అబ్జర్వ్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేయడం నేర్చుకుంటే రియాక్ట్ అవ్వడం తగ్గుతుంది, పీస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఈ స్టవ్ ముందు నిలబడి నేను ఒకటి రియలైజేషన్ అయ్యాను. ఏంటంటే లైఫ్ని కంట్రోల్ చేయడం కాదు, లైఫ్తో ఫ్లో అవ్వడం ఇంపార్టెంట్. స్వీట్నెస్ యాడ్ చేయకపోతే ఎంత ఎఫర్ట్ పెట్టినా టేస్ట్ రాదు. లైఫ్లో కూడా అలాగే. మనకు నచ్చిన పని మనం చేయలేదనుకో, సక్సెస్ అయినా ఎంటీగానే అనిపిస్తుంది. చాలామంది కంపేర్ చేస్తారు వాళ్ళ లైఫ్ ఫాస్ట్, మన లైఫ్ స్లో అని, కానీ స్లో లైఫ్లోనే మనం దొరుకుతాము. రియల్ మూమెంట్స్ ఎప్పుడైనా పర్ఫెక్ట్గా ఉండవలసిన అవసరం లేదు, అది జస్ట్ ఆనెస్ట్గా ఉండాలి. పాయసం కంప్లీట్ అవ్వడం కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఈ వెయిటింగ్లో నేను రెస్ట్లెస్ కాదు, ఎందుకంటే నేను నమ్ముతున్నాను మంచి చేయడం ఎప్పుడూ లేట్ కాదు. సో ఈ క్లిప్ చూస్తున్న మీకు ఒక జెంటిల్ రిమైండర్, మీరు ఫాస్ట్గా వెళ్ళకపోయినా ఓకే, మీరు స్లోగా అయినా సిన్సియర్గా ఉంటే చాలు, లైఫ్ స్వీట్గా మారుతుంది. ఎగ్జాక్ట్లీ ఈ పాయసం లాగా. పాయసం రెడీ అయ్యాక ముందు దేవుడికి పెట్టాను. గ్రాటిట్యూడ్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. కూడా పాయసం తిన్నాను. ఈ స్వీట్నెస్లో చాలా ఫెయిత్, లవ్, హార్డ్ వర్క్ అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి. ఇవాళ సంక్రాంతి రోజు అని గుడికి వెళ్ళాను, శివుడికి అభిషేకం చేశాను. అభిషేకం అంటే కేవలం పాలు, నీళ్ళు కాదు, మన ఈగోని, బ్యాడ్ థాట్స్ని వాష్ చేసి మనసుకి శాంతి పొందడం. సో ఇవాళ మనమందరం మనసులో ఉన్న భారం మొత్తం వదిలేద్దాము. గాడ్ దగ్గర ఒకటే అడుగుదాము, పీస్ఫుల్ మైండ్, స్ట్రాంగ్ హార్ట్ అండ్ పాజిటివ్ లైఫ్.
ఈ సంక్రాంతి మీ అందరి జీవితం మంచిగా వెలుగుతూ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, గాడ్ టైమింగ్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్.